నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ ప్రాంతంలో అన్ని కులాల సహాయ సహకారాలతో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఊర పండుగను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ నెల 12న ముడుపు వేసి 19 శుక్రవారం రోజున చెక్కతో చేసిన విగ్రహాలను పూజలు నిర్వహించి 20 శనివారం రోజున ఊర పండుగను నిర్వహించారు. గ్రామంలోని అమ్మవారి ఆలయాలకు డప్పు వాయిద్యాలతో పోతరాజు విన్యాసాలతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు మంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ పండుగ ముఖ్య ఉద్దేశం గ్రామంలోని ప్రజలు సుభిక్షంగా సంతోషంగా పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని, అమ్మవారి దివ్య ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ గ్రామం మరియు ప్రజల శ్రేయస్సుకై పండుగను తరతరాల నుంచి ఆనవాయితీగా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. ప్రజలు కానీ అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఏ అంటువ్యాధులు రావచ్చు, అందరూ సుఖంగా ఉండాలి, వంటలు మంచిగా వండాలి అనే ఉద్దేశంతో ఈ ఊర పండుగ ఉత్సవం చేయడం జరిగింది. మన గ్రామ కమిటీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మరి దీంట్లో డైని మైసభ, రెడ్డి మైసభ, అదేవిధంగా మళ్ళీ పోచమ్మ, మళ్ళీ శ్రీ మహాలక్ష్మి, భూలక్ష్మి, అదేవిధంగా బంగారు మైసమ్మ, రాకాస్పేటలో ఉన్నటువంటి ఇంకా పొలిమేరలో ఉన్నటువంటి గ్రామ దేవతలందరికీ కూడా మరి అన్ని రకాలుగా మేకల్ని కానీ కోళ్ళను కానీ బలి ఇచ్చి మరి వాళ్ళకు మన దేవతలను పూజించి ఈరోజు జరుపుకోవడం జరిగింది. దీంట్లో పోతరాజులు మరి వారి విన్యాసాలతో ప్రజలందరినీ చాలా చక్కగా ఆకట్టుకున్నారు. ఎందుకంటే వారి వింతైనటువంటి వేషాలతో వాళ్ళు మన పోతరాజులు వాళ్ళ విన్యాసాలు చాలా బ్రహ్మాండంగా ఉండే ప్రజలందరూ కూడా దీన్ని సహకరించారు. చాలా ఉత్సవంగా చాలా సంతోషంగా జరుపుకున్నాం. మరి ఈ విధంగా గ్రామ దేవతలకు మొక్కు చెల్లించుకొని అందరూ కూడా మరి అందరూ చల్లగా కాపాడాలని చెప్పి అందరూ ఇది దాదాపు ప్రకాశ్పేటలో గత 50 సంవత్సరాల నుంచి కూడా ఇది నడుస్తున్నది. కానీ ప్రకాశ్పేటలో 3 సంవత్సరాలకు ఒకసారి ఈ ఊర పండుగ అనేది చేసి గ్రామ దేవతలకు మనం ఇచ్చేసుకుంటాము. దీంట్లో మన గ్రామ కమిటీ అధ్యక్షులు సాయిరెడ్డి గారు, సాయిరెడ్డి గారు, అదేవిధంగా కార్యదర్శి రవీందర్ గారు, యాషరు లోకల సాయిరెడ్డి గారు, అదేవిధంగా కౌన్సిలర్ గంగారెడ్డి గారు, రకాస్పేటలో ఉన్నటువంటి సుబ్బయ్య గారు, అదేవిధంగా శంకర్ గారు, చాలా మంది ప్రముఖులు దీంట్లో పాల్గొని మరి ఇది సక్సెస్ కావడానికి అందరి శాశక్తుల ఈరోజు పండుగ జరిగిందంటే దాదాపు 10 రోజుల నుంచి దీంట్లో రకాస్పేటలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ గ్రామ దేవత మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.